అందరికీ నమస్కారం. ఇది రెండవ రోజు రికార్డింగు. మనము నిన్నటి క్లాస్‌లో లాభము మరియు నష్టము ఈ రెండింటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ జంట కథను బట్టి చూస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తే ప్రయోజనం ఏమిటంటే ఆ అబ్బాయి మరియు ఆ అమ్మాయి ఒకరినొకరు సంతృప్తి పొందించేవారు. లేదంటే బంధం బలపడి ఉండేది. ఇప్పుడు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి అతన్ని కలవడానికి వెళితే ఏమయ్యేది? ఇలాంటి అమ్మాయి ఆలోచనకు వ్యతిరేకంగా మారితే లేదా రాత్రిపూట ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ నష్టం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఆ సమయంలో అబ్బాయిని కలవడానికి అమ్మాయి వెళ్ళకూడదు. ఎందుకంటే అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయిని రాత్రికి పిలవడు. కాబట్టి బాలిక భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరియు ఒక అమ్మాయి రాత్రి 11 గంటలకు ఇంటి నుండి బయలుదేరితే అతని అర్థం చేసుకుంటున్నాడు బయటకు వస్తుంది అని. మరియు ఎవరికైనా తప్పుగా తెలిస్తే ఆమె పాత్రపై ఎన్ని వేలు చూపిస్తారు? అబ్బాయి నిజాయితీపరుడైతే ఆ అమ్మాయిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో నిర్జన ప్రదేశంలో రాత్రిపూట మిమ్మల్ని కలవాలని పిలిచేవాడు కాదు. అతని మనసులో ఇంకేదైనా జరుగుతుంటే అబ్బాయి మాత్రమే ఆమెను ఏకాంత ప్రదేశానికి పిలుస్తాడు. మరియు అమ్మాయి ప్రశ్నలు అడిగినప్పుడు అతను ఒక విషయం మాత్రమే చెప్పాడు. నా మీద నీకు నమ్మకం లేదా? ఇవన్నీ మీకు నచ్చుతాయి. నమ్మకం లేని సంబంధంలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? అలాంటి కొన్ని సినిమా డైలాగులు చెప్పి అమ్మాయిని ఎమోషనల్ చేస్తాడు. మరి ఇలాంటి సినిమా డైలాగుల వల్ల చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి. ఒక అమ్మాయి తెలివితేటల గలదైతే ఆమె తన హృదయంలో కాకుండా తన మనసుతో ఆలోచిస్తుంది. అంటే ఈ అబ్బాయి ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే ఇంత రాత్రికి ఎందుకు నాకు ఫోన్ చేస్తాడు? కేవలం కలవడానికైతే కాదు. రేపు మనం ఏ జనాలున్న ప్రదేశంలోనైనా ఆయనను కలుసుకోవచ్చు కదా. ఏంటి ఈ అమ్మాయి నా పరువు గురించి పట్టించుకోవడం లేదు. మరియు మన గౌరవాన్ని మనమే చూసుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి రాత్రిపూట అతన్ని కలవడానికి వెళితే అమ్మాయి ఆలోచనకు విరుద్ధంగా అలాంటిదేదైనా జరుగుతుంది. కాబట్టి ఇది అమ్మాయి జీవితమంతా పాడు చేస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అబ్బాయి నిజమైన వాడు అయితే అతను ఎప్పుడూ అలా చేయడు అని మనం భావించినా అబ్బాయి నిజాయితీగా ఉన్నప్పటికీ బాలికను బయట నుంచి బెదిరిస్తున్నారు. మరియు ఎవరికైనా తెలిస్తే పాత్ర భిన్నంగా ఉందని నిందిస్తారు. అబ్బాయి తెలివైన వాడైతే లేదా అతను ఆమెను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అమ్మాయి రాకపోయినా ఆ కుర్రాడు బాధపడడు. ఈ క్షణం నుండి అమ్మాయి అతనిని కలవడానికి నిరాకరించింది. అబ్బాయి నిజాయితీపరుడైతే అతను ఆ అమ్మాయి గురించి గర్వపడుతున్నాడు. మరియు అతను అబద్ధాల కొరుతూ అయితే అందుకే ఆ అమ్మాయిని మాటలతోనే ట్రాప్ చేస్తాడు. మరియు ఒక అమ్మాయి తెలుసుకోవాలి, విశ్వాసం ఉన్న చోట మాత్రమే ద్రోహం జరుగుతుంది. కాబట్టి అమ్మాయి అబ్బాయిని నమ్మాలి, కానీ కళ్ళు తెరిచి మూసుకొని కాదు. విశ్వాసాన్ని మూఢనమ్మకాన్ని ఉన్న తేడా ఏది? విశ్వాసం మనసు నుండి వస్తుంది మరియు మూఢనమ్మకం గుండె నుండి వస్తుంది. మెదడు మీకు మంచి చెడులు గురించి ఆలోచించే శక్తిని ఇస్తుంది మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండాలని హృదయం చెబుతుంది. మరియు సరైన సమాధానం హృదయం మరియు మనసు యొక్క సంగమం నుండి వస్తుంది. మనం హృదయం మరియు మనసుతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయం ఎల్లప్పుడూ సరైనది. అందరూ ఇప్పుడు ఇంట్లో ఉన్నారని అమ్మాయి అబ్బాయికి చెప్పగలదు. రాత్రిపూట రావడం అసాధ్యం. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేరని అబ్బాయికి తెలిస్తే ఒక అమ్మాయి అనవచ్చు, మా అత్తమ్మ ఇంటికి వచ్చింది. ఎందుకంటే రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉంటాను, అందుకనే నాన్న అత్తను ఇంటికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు రాత్రి
రాకూడదు. రేపు ఉదయం కలుస్తాను. మనం రేపు ఉదయం అలాంటి చోట కలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అబ్బాయి, అమ్మాయి మధ్య సంబంధం చెడిపోదు. మరియు అమ్మాయి ఏ రాత్రి వేళల్లో సరైన నిర్ణయం తీసుకుందో నేను ఆశిస్తున్నాను. మీరందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఈ ప్రశ్నను మళ్ళీ పునర్విస్తున్నాను. నేను వ్యక్తులను పునర్విస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ సౌకర్యార్థం నేను ఈ ప్రశ్నకు మళ్ళీ పునరావృతం చేస్తాను. మీ జీతం 20,000 అనుకుందాం. అతని జీతం 20,000తో మీ ఇల్లు చాలా కష్టపడుతుంది. కొన్నిసార్లు విషయాలు ఇలా ఉంటాయి. నెల ఖర్చుల్లో స్నేహితుల నుంచి కూడా 1,000-2,000 రూపాయలు తీసుకోవలసి వస్తుంది. మీరు ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తి మీరు. మీకు బ్యాకప్ లేదు. అప్పుడు మీ స్నేహితుడు వచ్చి నీకు చెప్తాడు, చూడండి సోదరా, నేను స్టాక్ మార్కెట్లో 5,000 పెట్టుబడి పెట్టాను. మరియు నా డబ్బు 1 నెల లోపల రెట్టింపు అయ్యింది. బ్రదర్, మీరు 5,000 కూడా పెట్టండి. మీ డబ్బు కూడా 1 నెలలో రెట్టింపు అవుతుంది. ఎందుకంటే అది నాకు తెలుసు. నీకు డబ్బు కావాలి, అందుకే ఇలా చెప్తున్నావా? మీరు ఇక్కడ నుండి మంచి డబ్బు సంపాదించవచ్చు మరియు మీ భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉండవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మా ఇల్లు బాగా లేదని తెలిసినప్పుడు మన లాభం 5,000 అని చూస్తున్నాం మరియు మా నష్టం కూడా 5,000. కానీ మనకు రూపాయలు 5,000 నష్టం వస్తే ఈ నిర్ణయం మన ఇంటి పనిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎందుకంటే చాలా కష్టంతో మేము మా ఇంటిని నిర్వహించగలుగుతున్నాం. కాబట్టి అలాంటి సమయంలో వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా తప్పు. మేము ఇది చేయగలము. నా మిత్రుడు చెబితే తప్పు అనలేదు. ఎందుకంటే మనం మన స్నేహితులను నమ్ముతాము. మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి 5 నిమిషాల టైం ఇస్తారు. ఆ సమాధానాన్ని వాయిస్ రికార్డింగ్లో పంపించేసి మళ్ళీ రీజాయిన్ అవ్వాలి మీరు. తర్వాత ఎందుకంటే మనం మన స్నేహితులను నమ్ముతాము. కాబట్టి మనం అతని స్నేహితులకు, సోదరుడికి ప్రస్తుత పరిస్థితిని చెప్పగలము. నేను 5,000 కోసం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదు, కానీ నేను ఖచ్చితంగా చేయగలను. బ్రదర్, దయచేసి నాకు 1 గంట లేదా 2 గంటల పార్ట్ టైం ఉద్యోగం చేసి నేను ఎక్కడ డబ్బు సంపాదించగలను మరియు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగలను. ఫలానా నెలల్లో బోనస్ పొందబోతున్నాను. అందుకే ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఈ నెలలో నేను బాగా సోదరా, మీరు చెప్పగలరా? కాబట్టి నా ప్రోత్సాహం పూర్తయింది మరియు ఆ ప్రోత్సాహకంతో నుండి డబ్బు నేను దాన్ని స్టాక్ మార్కెట్లో ఉంచుతాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన వర్తమానం కూడా సరిగ్గా ఉంటుంది. అంటే మన ప్రస్తుత రోజు కూడా సరైనది అవుతుంది మరియు మనం మన భవిష్యత్తుపై కూడా పని చేయవచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన మార్గం. మిత్రులారా, నేటి సెషన్లో ఇక్కడ ముగించుకుందాం. మీరు నేటి సెషన్ కూడా ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను.